వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభవార్త. వచ్చే నెలలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు రెండింటిని వేరువేరుగా నిర్వహించేలా ఆలోచన. టీచర్ పోస్టుల భర్తీకి అధికారుల కసరత్తు. టెట్లో అదనంగా ఆంగ్ల నైపుణ్య అంశాలు. డిఎస్సిలోనూ ప్రస్తుతం కొన్ని సబ్జెక్టుల్లోనే, వచ్చే డిఎస్సిలో అన్ని కేటగిరీల్లోనూ ఆంగ్ల నైపుణ్య పరీక్ష తప్పనిసరి. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే, వచ్చే నెలలో టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు రెండింటిని వేరువేరుగా నిర్వహించేలా ఆలోచన. టీచర్ పోస్టుల భర్తీకి అధికారుల కసరత్తు. టెట్లో అదనంగా ఆంగ్ల నైపుణ్య అంశాలు. డిఎస్సిలోనూ ప్రస్తుతం కొన్ని సబ్జెక్టుల్లోనే, వచ్చే డిఎస్సిలో అన్ని కేటగిరీల్లోనూ ఆంగ్ల నైపుణ్య పరీక్ష తప్పనిసరి. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి వచ్చే నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. దీనికోసం నిరుద్యోగ టీచర్ అభ్యర్థులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో త్వరితగతిన నోటిఫికేషన్ల విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాథమికంగా 12,000 నుంచి 15,000 వరకు ఖాళీలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యాశాఖలోని దాదాపు 18,000 మందికి పదోన్నతులు కల్పించారు. వీరిలో 10,000 మందికి పైగా పై స్థానాలకు వెళ్లడంతో కింది పోస్టులు ఖాళీ అయ్యాయి. పండిట్లు, పీఈటీల పోస్టులను అప్గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లోకి కూడా పదోన్నతులు కల్పించారు. ప్రస్తుతం డిఎస్సిలో ఈ ఖాళీలు కూడా చేరనున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల సమగ్ర సమాచారాన్ని ఆయా జిల్లాల నుంచి రప్పించేందుకు అధికారులకు ఆదేశాలు పంపనున్నామని అధికారులు తెలిపారు. అలాగే మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన వివరాలను కూడా ఆ శాఖ నుంచి తెప్పిస్తున్నారు. జనవరి మొదటి వారంలో టెట్, ఆఖరులో డిఎస్సి నోటిఫికేషన్. టీచర్ పోస్టుల భర్తీకి ముందుగా టీచర్ అర్హత పరీక్షను నిర్వహించాలని ఆలోచిస్తున్నారు. గతంలో టీచర్ అర్హత పరీక్ష టెట్ను, టీచర్ నియామక పరీక్ష టీఆర్టీని కలిపి టెట్ కమ్ టీఆర్టీగా నిర్వహించారు. అయితే ఈసారి రెండింటిని కలవకుండా వేరువేరుగా నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. జాతీయ విద్యా హక్కు చట్టం ప్రకారం టెట్ను ఏటా 2 సార్లు నిర్వహించాలి. 2018లో టెట్ను ఒకసారి నిర్వహించారు. ఈ ఏడాదిలో ఎన్నికలు, కొత్త ప్రభుత్వం ఏర్పాటు తదితర కారణాల వల్ల దానిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఏటా పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టెట్ డిఎస్సిల నిర్వహణకు అడుగులు వేస్తున్నారు. డిఎస్సి కన్నా ముందుగా టెట్ నోటిఫికేషన్ను జనవరి మొదటి వారంలో, ఆ తర్వాత నెలాఖరున డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వివరించాయి. ఆంగ్ల నైపుణ్యం తప్పనిసరి. ఇది ఇలా ఉంటే రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6 వరకు వచ్చే ఏడాది నుంచి ఆ తర్వాత ఏళ్లలో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయ అభ్యర్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండేలా టెట్ డిఎస్సిలలో సంబంధిత అంశాలపై ప్రశ్నలు పొందుపరచనున్నారు. టెట్ పేపర్ 1, పేపర్ 2 రెండింటిలోనూ ఇంగ్లీష్ ప్రావీణ్యంపై ప్రశ్నలున్నాయి. పేపర్ 2లో భాషాంశాలు, కమ్యూనికేషన్, ఇతర సమగ్ర నైపుణ్యాలు పరీక్షిస్తున్నారు. కాగా డిఎస్సి 2018లో కొన్ని ప్రత్యేక పోస్టులను ఆంగ్ల నైపుణ్యాలపై ఒక పేపర్గా పెట్టారు. ఈసారి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అవుతున్న నేపథ్యంలో ఎంపికయ్యే టీచర్లలో ఆంగ్ల నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక పేపర్ పెట్టనున్నారు. అలాగే టెట్లో ఇప్పుడు అడుగుతున్న అంశాలను అదనంగా మరికొన్ని అంశాలను చేర్చనున్నారు. డిఎస్సిలో అన్ని కేటగిరీల పోస్టులకు ప్రత్యేక పేపర్ ఉంటుందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల ఎదురుచూపులు. గత ఏడాదిలో డిఎడ్, బిఎడ్ కోర్సులు పూర్తి చేసిన ఒక బ్యాచ్ అభ్యర్థులతో పాటు తాజాగా ఈ కోర్సులు పూర్తయిన వారు కూడా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో నిర్వహించిన టెట్లో అర్హత సాధించలేని వేలాది మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు టెట్ నోటిఫికేషన్లపై దృష్టి సారించారు. డిఎడ్ అభ్యర్థులు 2 బ్యాచ్లు కలిపి 80,000 మంది, బిఎడ్ అభ్యర్థులు 30,000 మందితో పాటు గతంలోని అభ్యర్థులు వేలల్లో ఉన్నారు. మరి టోటల్గా చాలామంది అభ్యర్థులు అయితే ఈ టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అలాంటి వారందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా మనం భావించవచ్చు. ఇది టోటల్గా టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు భాస్కర్స్ ఏరియా అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.